సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం కంప్యూటర్లో అన్ని షార్ట్కట్ కీస్ డిస్కస్ చేయబోతున్నాం. ఏ టు జెడ్ అన్ని షార్ట్కట్ కీస్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో 2 to 3 క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్లో అడుగుతున్నాడు షార్ట్కట్ కీస్ నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది మీకు ఎగ్జామ్లో. ఓకే, లెట్ స్టార్ట్. వాట్ డస్ కంట్రోల్ ఏ డూ? కంట్రోల్ ఏ ఏం చేస్తుంది? కంట్రోల్ ఏ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్స్ ఆల్ కంటెంట్ అన్ని కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఎంఎస్ వర్డ్ అనుకోండి. ఎంఎస్ వర్డ్లో ఈ మనం కంటెంట్ అంతా ఉంటుంది కదా, మనం కంటెంట్ రాసే కంటెంట్ అంతా సెలెక్ట్ చేసుకునేది అది కంట్రోల్ ఏ అవుతుంది. అంత కంటెంట్ సెలెక్ట్ అవుతుంది, మనం రాసిన కంటెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో కంట్రోల్ ఏ ఫంక్షన్ ఏంటంటే సెలెక్ట్స్ ఆల్ కంటెంట్. మనం ఎంఎస్ వర్డ్లో మనం రాసిన కంటెంట్ అది అంతా సెలెక్ట్ చేసుకునేది షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఏ ఒత్తితే అంత కంటెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ బి? కంట్రోల్ బి ఫంక్షన్ ఏంది? సో కంట్రోల్ బి ఫంక్షన్ ఏంటంటే మేక్స్ టెక్స్ట్ బోల్డ్. మనం రాసిన టెక్స్ట్ని బోల్డ్గా చేస్తుంది, అది కంట్రోల్ బి ఫంక్షన్. ఇది ఈ క్వశ్చన్ మనకు 11th జూన్ రోజు ఏదో షిఫ్ట్లో అడిగింది ఇది కంట్రోల్ బి ఫంక్షన్ ఏందని. సో ఇది ఏం చేస్తుంది అంటే మేక్స్ టెక్స్ట్ బోల్డ్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ మనం ఆర్సీబీ అని ఉంది. సో ఆర్సీబీ టెక్స్ట్ ఏది? ఈ టెక్స్ట్ని హైలైట్ చేయాలి. ఈ టెక్స్ట్ని హైలైట్ చేయాలంటే ఇదిగో ఆర్సీబీ. సో మనం ఈ టెక్స్ట్ని హైలైట్ చేయాలంటే కంట్రోల్ బి ఒత్తాలి. కంట్రోల్ బి ఒత్తితే మనకు ఈ టెక్స్ట్ ఫస్ట్ ఎట్లా ఉంది, దాని తర్వాత హైలైటెడ్గా కనిపిస్తుందిగా. ఇప్పుడు ఈ ఆర్సీబీ కంటెంట్ హైలైటెడ్గా కనిపిస్తుంది. ఫస్ట్ అంత హైలైటెడ్ లేకుండే, ఈ హైలైటెడ్ ప్లస్ బోల్డ్గా చేయాలంటే కంట్రోల్ బి ఒత్తాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ కంట్రోల్ సి? కంట్రోల్ సి ఫంక్షన్ ఏంటంటే కాపీస్ ద సెలెక్టెడ్ ఐటమ్. మనం సెలెక్ట్ చేసిన మనం సపోజ్ ఏదో మన ఎంఎస్ వర్డ్లో కొన్ని టెక్స్ట్ మనం సెలెక్ట్ చేస్తాం. ఆ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కాపీ చేసేది కంట్రోల్ సి. కంట్రోల్ సి ఒత్తితే మనం సెలెక్ట్ చేసిన కాపీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డి ఫంక్షన్ ఏంటంటే ఓపెన్స్ ద ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. సో ఇది ఫాంట్ డైలాగ్ బాక్స్ ఏంటంటే ఫాంట్ డైలాగ్ బాక్స్లో స్టైల్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. మనం ఫాంట్ అంటే ఇప్పుడు లెటర్స్ రాస్తున్నాం, మన లెటర్స్ని స్టైల్గా రాసుకోవచ్చు. లెటర్స్ షేప్స్ కూడా లెటర్స్ స్టైల్గా రాసుకోవచ్చు, ప్లస్ లెటర్స్ ఏమో సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లెటర్స్. సో హలో గైస్, ఎవరి ఎగ్జామ్ అయితే 5th జూన్ to 23rd జూన్ వరకు ఉందో ఎన్టీపీసీ ఎగ్జామ్. సో మా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఎగ్జామ్స్లో మా పీడిఎఫ్ తీసుకొని రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎవరికైతే కావాలో ఇప్పుడే ఆఫర్ ఉంది, మళ్ళీ 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడే 49 రూపీస్ ఆఫర్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తొందరగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ది ఫాంట్ సైజ్. ఓకే, సో కంట్రోల్ డి ఒత్తితే మనం ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ డి ఒత్తితే మనం ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫాంట్ డైలాగ్ బాక్స్లో ఏముంటుంది అంటే ఫాంట్ సైజ్ ఉంటుంది, ఫాంట్ స్టైల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ ఈ ఫంక్షన్ ఏంటంటే సెంటర్స్ టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ ఈడ ఏబిసిడి అని ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఈ సెంటర్లో రావాలి, ఈ టెక్స్ట్ సెంటర్లో రావాలంటే మనకు కంట్రోల్ ఈ ఒత్తితే టెక్స్ట్ ఏమో సెంటర్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ కంట్రోల్ ఎఫ్ ది ఫంక్షన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పేజ్ ఉంది మనకు. ఈ పేజ్లో మనం సపోజ్ ఏదో ఈ పేజ్ ఉంది, పేజ్లో కొన్ని మనం ఏదో ఒక పేజ్లో మనం టెక్స్ట్ రాసినాం. సో ఈ టెక్స్ట్లో మనకి ఇప్పుడు సపోజ్ ఈ ఒక పేజ్లో మనకు దా అనే వర్డ్ వెతకాలి అంటే మనం కంట్రోల్ ఎఫ్ ఒత్తితే మనకు కంట్రోల్ ఎఫ్ ఒత్తితే మనకు కావాల్సిన టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే ఫైండ్స్ టెక్స్ట్. మనకు కావాల్సిన టెక్స్ట్ మనం ఫైండ్ చేసుకోవచ్చు ఒక పారాగ్రాఫ్లో. ఓకే, ఒక పేజ్లో మనకు కావాల్సిన దీంట్లో మనకు ఇప్పుడు దా వర్డ్ కావాలి. సో మనకు కంట్రోల్ ఎఫ్ ఒత్తితే ఫైండ్స్ టెక్స్ట్. ఓకే, మనకి ఏ టెక్స్ట్ కావాలో అది ఫైండ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ జీది ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక డాక్యుమెంట్ అనుకోండి. ఒక డాక్యుమెంట్లో ఇది ఫస్ట్ పేజ్ అనుకోండి, ఇదేమో సెకండ్ పేజ్ అనుకోండి, ఇదేమో థర్డ్ పేజ్ అనుకోండి. ఒక డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనుకోండి. సో కంట్రోల్ జీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకు డాక్యుమెంట్లో ఇప్పుడు సపోజ్ నువ్వు సెకండ్ పేజ్లో కావాలి, నువ్వు సెకండ్ పేజ్ని వెతకాలి అంటే నువ్వు కంట్రోల్ జీ ఒత్తితే నీకు ఏ స్పెసిఫిక్ పేజ్ కావాలో, ఏ స్పెసిఫిక్ లొకేషన్ కావాలో అది
నీకు ఫైండ్ అవుతుంది. సో కంట్రోల్ జీ ఫంక్షన్ ఏంటంటే గో టు ఏ స్పెసిఫిక్ పేజ్ ఆర్ ఏ లొకేషన్. నీకు ఏ పేజ్ కావాలో ఆ స్పెసిఫిక్ పేజ్కి పోతుంది, ప్లస్ నీకు ఏ స్పెసిఫిక్ లొకేషన్ కావాలో ఆ స్పెసిఫిక్ లొకేషన్కి పోతుంది. ఇదే ఫంక్షన్ కంట్రోల్ జీది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ హెచ్ ఫంక్షన్ ఏంటంటే రీప్లేస్ టెక్స్ట్ని రీప్లేస్ చేస్తుంది కంట్రోల్ హెచ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది మీకు ఒక డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్లో ఒక పేజ్ ఉంది అనుకోని, ఒక పేజ్లో సపోజ్ మీరు సంథింగ్ రాసిండ్రు ఒక పేజ్లో, ఆ పేజ్లో మీకు ఏంటంటే ఆ పేజ్లో మీరు ఒక ఎర్రర్ రాసిండ్రు. అంటే మీకు ఒక పేజ్లో ఒక సపోజ్ ఒక పేజ్ ఉంది. సో ఆ పేజ్లో మీరు ఈస్ ప్లేస్లో ఈస్ ప్లేస్తో అని ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్లో ఈస్ ప్లేస్లో రావాలి. సో మీరు రీప్లేస్ చేయాలి, ఈస్ని దాతో రీప్లేస్ చేయాలి. సో ఏం ఒత్తుతారంటే కంట్రోల్ హెచ్ ఒత్తితే మీరు ఈస్ ప్లేస్లో, ఇప్పుడు సపోజ్ మీకు ఈస్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సో మీకు నచ్చిన టెక్స్ట్ని రీప్లేస్ చేయవచ్చు. ఓకే, కంట్రోల్ హెచ్ ఒత్తితే మీరు నచ్చిన టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇదే ఫంక్షన్ కంట్రోల్ హెచ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ ఐ ఫంక్షన్ ఏంటంటే ఇటాలిసైజెస్ సెలెక్టెడ్ టెక్స్ట్ని ఇటాలిసైజ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇది రోషన్ అనే వర్డ్ ఉంది, రోషన్ అనే వర్డ్ ఇట్లా స్ట్రేట్గా ఉంది. సో స్ట్రేట్గా ఉందిగా, సో కింద కూడా మీరు రోషన్ అనే వర్డ్ చూడొచ్చు. ఇది ఏముంది, ఇంక్లైన్గా ఉంది. సో పైన ఏమో స్ట్రేట్గా ఉంది, కింద ఏమో ఇంక్లైన్గా ఉంది. ఇదే మీరు ఇప్పుడు ఈ స్ట్రేట్గా ఉన్న వర్డ్ని ఇట్లా ఇంక్లైన్ చేయాలంటే కంట్రోల్ ఐ ఒత్తాలి. కంట్రోల్ ఐ ఒత్తితే ఏమవుతుంది అంటే ఇటాలిసైజ్ అవుతుంది టెక్స్ట్. ఇటాలిసైజెస్ అంటే ఏం లేదు, కొంచెం సగం యాంగిల్తో ఆ వర్డ్ ఏమో ఇప్పుడు పైన ఏమో స్ట్రేట్గా ఉంది, కింద సేమ్ అదే వర్డ్ ఏమో కొంచెం యాంగిల్తో ఇట్లా కర్వ్ అవుతుంది, కింద సేమ్ వర్డ్ అదే వర్డ్ కొంచెం యాంగిల్తో అట్లా బెండ్ అవుతుంది. సో దీన్ని బెండ్ అవ్వడమే ఇటాలిసైజ్ అంటాం. ఓకే, కంట్రోల్ జేది ఫంక్షన్ ఏంటంటే జస్టిఫైస్ అలైన్మెంట్. కంట్రోల్ కేది ఫంక్షన్ ఏంటంటే ఇన్సర్ట్ హైపర్లింక్ని ఇన్సర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ ఎల్ది ఫంక్షన్ ఏంటంటే అలైన్స్ టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ అలైన్ చేసేదే కంట్రోల్ ఎల్ది ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ ఎం ఫంక్షన్ ఏంటంటే ఇంక్రీజెస్ లెఫ్ట్ ఇండెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ని కొంచెం స్లైడ్గా ఇట్లా మూవ్ చేయడం, ఈ టెక్స్ట్ని కొంచెం స్లైడ్గా మూవ్ చేయడం, సో దాన్నే ఇండెంట్ అంటాం. సో ఓకే, కంట్రోల్ ఎం ఏంటంటే ఇంక్రీజెస్ లెఫ్ట్ ఇండెంట్. ఓకే, ఈ టెక్స్ట్ని స్లైడ్గా లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, స్లైడ్గా ఒక టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ చేయడం లేదా మూవ్ చేయడం, దాన్నే ఇండెంట్ అంటాం. ఓకే, సో కంట్రోల్ ఎం ఏంటంటే ఇంక్రీజెస్ లెఫ్ట్ ఇండెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఎన్. ఇది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఏం చేస్తుంది అంటే న్యూ విండో ఆర్ న్యూ డాక్యుమెంట్, ఏదో ఒక డాక్యుమెంట్ అయినా న్యూ విండో అయినా ఓపెన్ చేస్తుంది కంట్రోల్ ఎన్. ఓకే, అన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ A to Z, ఈ కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ Z వరకు అన్నీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకున్నారనుకో మీరు అన్ని షార్ట్కట్ కీస్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే కవర్ చేసేస్తారు ఎగ్జామ్లో. ఓకే, కంట్రోల్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఓ ఫంక్షన్ అందరికీ తెలుసుగా. కంట్రోల్ ఓ అంటే ఓపెనింగ్ ఫైల్, ఏదో ఒక ఫైల్ని ఓపెన్ చేయడం. ఓకే, కంట్రోల్ ఓ ఒత్తితే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ పీది ఫంక్షన్ ఏంటంటే చాలామంది కంట్రోల్ పీ అంటే పేస్ట్ కంటెంట్ అనుకుంటారు, ఇది రాంగ్. ప్రింట్ డాక్యుమెంట్ అనుకుంటారు, ఇది కూడా రాంగ్. ఓకే, చాలామంది ఇట్లా కంట్రోల్ పీ అంటే పేస్ట్ పెట్టేస్తారు, లేకపోతే ప్రింట్ పెట్టేస్తారు, ఇవి రెండు రాంగ్. ఓకే, కంట్రోల్ పీది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది పేస్ట్ ఆర్ ప్రింట్ పెట్టేస్తారు, ఇవి రెండు రాంగ్. కంట్రోల్ పీది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ. ఓకే, కంట్రోల్ పీది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ. ఓకే, ప్రింట్ ప్రివ్యూ దీని ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక PDF ఏదో ఒక మనం నోట్స్ ప్రిపేర్ చేసినాం, మన డాక్యుమెంట్ ఏదో MS వర్డ్లో సపోజ్ మనం ఏదో ఒక నోట్స్ ప్రిపేర్ చేసినాం, ఆ నోట్స్ మనకు హార్డ్ కాపీ ఉంది. సో ఆ హార్డ్ కాపీని మనము ప్రింట్ తీపియాలి. ప్రింట్ తీపిచ్చే ముందు ఆ హార్డ్ కాపీ డీటెయిల్గా చెక్ చేస్తాం కదా. ప్రింట్ తీపిచ్చే ముందు మనం డీటెయిల్గా చదువుతాం ఆ హార్డ్ కాపీ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా, దాన్నే ప్రింట్ ప్రివ్యూ అంటాం. అది కంట్రోల్ P ఒత్తితే వస్తుంది ప్రింట్ ప్రివ్యూ. నెక్స్ట్ క్వశ్చన్. కంట్రోల్ క్యూది ఫంక్షన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, క్లియర్స్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. ఓకే, సపోజ్ ఇది ఒక పేజ్ ఉంది, ఈ పేజ్లో ఒక పారాగ్రాఫ్ ఉంది.
పారాగ్రాఫ్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఏమైనా పారాగ్రాఫ్లో ఏమైనా చేంజెస్ ఆర్ ఏ పారాగ్రాఫ్లో ఏమైనా రిమూవ్ చేయాలంటే దాన్నే మనం కంట్రోల్ కీ ఒత్తితే ఆ పారాగ్రాఫ్లో చేంజెస్ చేయవచ్చు. ప్లస్ పారాగ్రాఫ్లో ఏమైనా టెక్స్ట్ మనకు రిమూవ్ చేయాలంటే ఆ టెక్స్ట్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో క్లియర్స్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఆర్ ఫంక్షన్ ఏంటంటే అలైన్ టెక్స్ట్ రైట్. టెక్స్ట్ని ఏమో రైట్ సైడ్ అలైన్ చేస్తుంది, అదే కంట్రోల్ ఆర్ ఫంక్షన్. ఓకే, మీరు ఫిగర్లో చూడొచ్చు సెంట్రల్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఇవి అన్నట్టు ఇవి ఇట్లా కనిపిస్తాయి. ఓకే, సో మీరు ఇటు పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు లెఫ్ట్ అలైన్మెంట్, సెంట్రల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంట్రోల్ ఎస్ ఫంక్షన్ ఏంటంటే సేవ్స్ ద డాక్యుమెంట్. ఏదో ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయడానికే కంట్రోల్ ఎస్ ఒత్తుతాం. కంట్రోల్ ఎస్ ఒత్తితే ఆ డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ టీ ఓపెన్స్ ఏ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ మనం ఓపెన్ చేయగలం. కంట్రోల్ టీ ఒత్తితే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ యూ ఫంక్షన్ ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఏబిసిడి అనే టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని అండర్లైన్ చేయాలంటే కంట్రోల్ యూ ఒత్తాలి. అండర్లైన్ సెలెక్టెడ్ టెక్స్ట్. ఇప్పుడు ఏబిసిడి అనే లెటర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెలెక్ట్ చేసుకున్న లెటర్స్ని కింద అండర్లైన్ ఇవ్వాలంటే మనం కంట్రోల్ యూ ఒత్తాలి. కంట్రోల్ యూ ఒత్తితే మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి అండర్లైన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ కంట్రోల్ వి ఫంక్షన్ ఏంటంటే పేస్ట్ క్లిప్బోర్డ్ కంటెంట్. కంట్రోల్ డబ్ల్యూ ఫంక్షన్ ఏంటంటే క్లోజ్ ద కరెంట్ విండో. ఏదో ఇప్పుడు సపోజ్ మనం వర్క్ చేస్తున్న విండోని క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ ఒత్తాలి. ఓకే, కంట్రోల్ ఎక్స్ ఫంక్షన్ ఏంటంటే కట్ సెలెక్టెడ్ కంటెంట్ని కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్ ఒత్తాలి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వైది ఫంక్షన్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో. ఓకే, కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్ రెండు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కంట్రోల్ వై ఫంక్షన్ ఏందని, కంట్రోల్ వైది ఫంక్షన్ ఏంది, ప్లస్ కంట్రోల్ జెడ్ది ఫంక్షన్ ఏంది, ఈ రెండు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది మీకు హోంవర్క్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ తీసుకురావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే.